ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీకి కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ షాక్ తగులుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. రీసెంట్గా మహబూబ్ నగర్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అలాగే మెదక్ పరిధిలో ఎమ్మెల్యేగా అంటే సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవ్వడం అనేది కూడా జరిగింది. సో ఇదే కనుక రిపీట్ అయితే ఇక్కడ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఒక 6 నుంచి 8 స్థానాలు అని చెప్పేసి అనుకుంటుందో, 10 స్థానాలను టార్గెట్ పెట్టుకుందో అది ఇంపాసిబుల్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో భారతీయ జనతా పార్టీలోకి మొన్న ఎంపీ ఎన్నికల్లో అమాతం ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతలు భారతీయ జనతా పార్టీలోకి రావడం అనేది జరిగింది. సో భారతీయ జనతా పార్టీ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఇదే సీన్ కనుక ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రిపీట్ అయితే భారతీయ జనతా పార్టీ గతంలో వచ్చినటువంటి 4 స్థానాలు కూడా ఒక రకంగా కష్టం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఒక్కొక్కరుగా జంప్ బీజేపీలో నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచినటువంటి దాదాపు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది ఎమ్మెల్యేలు అభ్యర్థులు పార్టీని వీడారు. త్వరలో మరికొందరు నేతలు పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అంశం శ్రేణులని కలవరపెడుతుంది. రోజు రోజుకు బలహీనం అవుతుండడంతో రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టింది. నేతలు చేజారకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ నేతలు సమయం చూసి ఒక్కొక్కరిగా పార్టీ మారుతుండడంతో చాప కింద నీరులా ఆ పార్టీ పరిస్థితి తయారైందన్న వాక్యాలు వినిపిస్తున్నాయి. అదే ఒక్కసారిగా వెళ్తే బీజేపీ అలర్ట్ అయ్యే అవకాశాలున్న నేపథ్యంలో హస్తం పార్టీ సైతం ఆచితూచి ఒక్కొక్కరిని పార్టీలోకి లాగుతుంది. డీకే అరుణకి చెక్. సో అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపు 10 మంది అభ్యర్థులు బీజేపీకి గుడ్ బై చెప్పారు. అందులో ప్రధానంగా కూన శ్రీశైలం గౌడ్ ఇక్కడ మల్కాజ్గిరికి ఎఫెక్ట్ పడ్డట్టు, తర్వాత పులిమామిడి రాజు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాండిడేట్, అలాగే ఆరేపల్లి మోహన్ వారు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్, నియోజకవర్గం ఎగ్జాక్ట్లీ లేదు, ఐడియా లేదు. సో శ్రీ గణేష్ మన కంటోన్మెంట్ నియోజకవర్గం అభ్యర్థి దాదాపుగా భారతీయ జనతా పార్టీ నుంచి సెకండ్ ప్లేస్ కూడా రావడం అనేది జరిగింది. సో వారు కూడా కంటోన్మెంట్గా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ కన్ఫర్మ్ చేసింది. సో ఇక్కడ కంటోన్మెంట్లో ఇక్కడ శ్రీశైలం గౌడ్ కావచ్చు, శ్రీ గణేష్ కావచ్చు, ఇద్దరు ఒక రకంగా ఈటల రాజేందర్కి మైనస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. పులిమామిడి రాజు సంగారెడ్డి బీబీ పటేల్కి ఒక రకంగా అది కూడా అక్కడ మైనస్గా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో రవీంద్ర నాయక్ మాజీ ఎంపీ వారు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి బీజేపీకి రావడం, తర్వాత బీజేపీ నుంచి మళ్ళీ సొంత గూటికి వెళ్ళారు. చలమల కృష్ణారెడ్డి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నేత, బాబు మోహన్, అలాగే రతన్ పాండ్రంగారెడ్డి నారాయణపేట్ జిల్లా ప్రెసిడెంట్గా చేశారు వాళ్ళు. సో అలాగే జలంధర్ రెడ్డి మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా కూడా నిలబడ్డారు. మిథున్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. కాగా పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన వెళ్ళక ఆయన తనయుడు మిథున్ రెడ్డి, రతన్ పాండ్రంగారెడ్డి, జలంధర్ రెడ్డి ముగ్గురు ఎమ్మెల్యే క్యాండిడేట్లు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో. సో తన వెంట తీసుకెళ్లారు. ఇతర నేతలు కాంగ్రెస్లోకి లాక్కెళ్ళి పాలమూరు లోక్సభలో బీజేపీలో కీలక నేతలు లేకుండా డీకే అరుణను ఒంటరిని చేయాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో తనని ఎలా అయినా ఓడించాలని జితేందర్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో డీకే అరుణకు చెక్ పెడితే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు సునాయానమని భావిస్తున్నారు. చేజారకుండా ప్లాన్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో కమలం పార్టీలో కనీసం 12 స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో వెళ్తుంది. ఈ తరుణంలో ఒక్కో నేత పార్టీకి గుడ్ బై చెప్తుండడంతో సమస్యగా మారింది. రాష్ట్ర నాయకత్వం పార్టీలో అసంతృప్తులు ఎవరైనా ఉన్నారా అనే ఆరా తీస్తుంది. చేజారకుండా ఉండే ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే నేతల మధ్య సమన్వయాల కోసం కమిటీలు వేశారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు నేతలు రంగంలో దిగారు. అయినా ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదని తెలుస్తుంది. ఇప్పటికీ కూన శ్రీశైలం గౌడ్ పార్టీ వీడారు. ఆయన తర్వాత ఇంకొందరి నేతలు పార్టీ వీడతారనే ప్రచారం జరుగుతుంది. మరి పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా చేజారకుండా ఉండేందుకు రాష్ట్ర నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది చూడాలి. సో ఎంపీ ఎన్నికల వేళ ఏకంగా సెకండ్ క్యాడర్ లీడర్ అన్న ఏమన్నా అనుకోవచ్చు. ఇప్పుడు కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది జరిగింది. సో దాదాపుగా వారికి 30 నుంచి 40 వేల ఓట్ బ్యాంక్ రావడం అనేది జరిగింది. సో ఈ 30 నుంచి 40 వేల ఓట్ బ్యాంక్ ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి అక్కడ మైనస్గా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ నారాయణపేటలో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్ వచ్చింది. మక్తల్లో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ అక్కడ కూడా సెకండ్ ప్లేస్ రావడం అనేది జరిగింది. దాదాపు అక్కడ 30 వేల ఓట్ బ్యాంక్ ఉంది భారతీయ జనతా పార్టీకి. సో ఇలాంటి అండ్ మిథున్ రెడ్డి దాదాపు 25 వేల ఓట్ బ్యాంక్ రావడం అనేది జరిగింది.
సో ఈ విధంగా అంటే లీడర్లు వెళ్ళడం అది పార్టీకి ఒక రకంగా మైనస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి సమయంలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది? సో అసంతృప్తులు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి క్యాండిడేట్లు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటికీ అధిష్టానం సూచించింది. సో మరి కేంద్ర అధిష్టానం రంగంలో దిగితే తప్పించి ఈ చేరికలకి అడ్డుకట్ట వేయలేమని పార్టీ భావిస్తుంది. మరి దీనిపైన అంటే నాయకులు వెళ్ళినంత మాత్రాన క్యాడర్ ఏమైనా దెబ్బతింటుందని చెప్పేసి మీరు భావిస్తున్నారా? భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నికల్లో గతంలో గెలిచినటువంటి సిట్టింగ్ 4 స్థానాలు కూడా ఈసారి కష్టమేనా అనేది మీ